జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లాలోని నిబంధనలు కాలరాస్తున్న మట్టి మాఫియాకు సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం అండగా నిలిచిందని, అందరూ కలిసి సహజ వనరులను దోచుకుని ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండికొట్టారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. అలాగే మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అవినీతి అధికారులపై సమగ్ర విచారణ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టించే విధంగా ప్రయత్నం చేసిన వారిని సస్పెండ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ని కోరామని మద్దెల దినేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజావాణి నిర్వహిస్తున్న తరుణంలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మూర్మూరు ప్రాంతంలో మరి సహజ వనరులు అనేటువంటి మట్టిని విచ్చలవిడిగా కొంతమంది మట్టి మాఫియా పూర్తిగా తరలించకపోతే సంబంధించినటువంటి శాఖ మైనింగ్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి అవినీతి మత్తులో తూలుకొని సహజ వనరులు దోచుకుపోతూ ఉంటే కనీసం వాటిపై చర్యలు తీసుకోకుండా ఇబ్బందికరంగా ఆర్థిక వనరులు కాపాడుకోనికే ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సంబంధించి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మరి దాదాపు వారం రోజుల నుంచి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తే విజిలెన్స్ అధికార యంత్రాంగం వచ్చి విచారణ చేసిందని మరి మాకు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిఈ, ఎస్సీ, ఈఎన్సీకి సంబంధించి రెవెన్యూ కానీ మైనింగ్ ఏడీ గారిపై కఠిన చర్యలు తీసుకొని కేవలం అనుమతి తీసుకొని కొండంతా తవ్వకపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా సంబంధించినటువంటి మట్టి మాఫియాకు ఈ అధికారులు సహకరించడం నిజంగా విడ్డూరంగా ఉన్నది. ఏదైతే రాయల్టీ కట్టిర్రో దానికి సంబంధించి అక్కడ తీసుకుపోయినటువంటి మట్టిని పోయవలసి ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు